ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు టాప్ 10 ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ క్వశ్చన్ కూడా మిస్ కాకండి. చాలా వరకు ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం. భారతదేశంలో 3 వార్షిక ప్రణాళికలు ఎప్పుడు అమలు చేయబడ్డాయి అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఈ పీరియడ్ వచ్చేసి మీకు 1966 నుంచి 69. ఈ కాలాన్ని మనం ప్రణాళిక విరామం లేదా ప్రణాళిక సెలవు అని కూడా పిలుస్తాం. వీటిని పిగ్మీ ప్రణాళికలు అంటాం. అయితే దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి మీరు. భారతదేశం 1951 నుంచి పంచవర్ష ప్రణాళికలు, వీటిని 5 ఇయర్ ప్లాన్స్ అంటాము, ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకు అంటే భారతదేశాన్ని వివిధ రంగాలలో ముందుకు తీసుకెళ్లడం కోసము ఆనాటి ప్రభుత్వం యుఎస్ఎస్ఆర్ను స్ఫూర్తిగా తీసుకొని, ఇవి మీకు యుఎస్ఎస్ఆర్లో మొదట ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. వాళ్ళు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటాము, రష్యా. సో అక్కడి నుంచి తీసుకొని మరి ఇండియాలో కూడా 1951 నుంచి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ స్టార్ట్ చేశారు. 1951-56 మధ్య మీకు మొదటి 5 ఇయర్ ప్లాన్ ఉంది. 56 నుంచి 61 మధ్య సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఉంది. భారీ పరిశ్రమలకు ప్రియారిటీ ఇచ్చారు. ఫస్ట్ దానిలో వ్యవసాయానికి ప్రియారిటీ ఇచ్చారు. 61 నుంచి 66 మధ్య మూడవ 5 ఇయర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినాం. కానీ 4వ పంచవర్ష ప్రణాళిక కాలంకి వచ్చేసరికి ఏమైందంటే, అప్పటికే మనం 2 యుద్ధాలలో ఉన్నాము. ఒకటి చైనా తోటి మీకు 1962లో భారత్కి యుద్ధం వచ్చింది, 1965లో పాకిస్తాన్ తోటి యుద్ధం వచ్చింది. మరి ఈ సందర్భంగా 4th 5 ఇయర్ ప్లాన్ని మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకని అక్కడ ఇయర్ వైజ్గా 3 అంటే ఇయర్ వైజ్ ప్రణాళికలు అయితే తీసుకున్నాం. వీటిని మనము వార్షిక ప్రణాళికలు లేదా వీటిని పిగ్మీ ప్రణాళికలు అని కూడా పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో చివరి పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడు? మనం మొత్తం 12 5 ఇయర్ ప్లాన్స్ అయితే ఇంప్లిమెంట్ చేసినామండి. 1951లో మీకు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ స్టార్ట్ అయితే చివరిది 12వ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి మీకు 2012-2017 మధ్య మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే 2015లో మీకు ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి 2015 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ను తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ నేతృత్వంలోనే ఇప్పుడు మనము భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వివిధ రకాలైన ప్లాన్స్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 3, 1932 కమ్యూనల్ అవార్డుకు సంబంధించి ఏది ప్రధానంగా ఉంది? ఈ అవార్డు ప్రకారం భారతదేశంలో మీకు నిమ్న కులాలు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. గాంధీజీ దీనిని వ్యతిరేకిస్తూ మరి దీక్ష చేయడం, ఆ తర్వాత గాంధీజీకి అంబేద్కర్ మధ్య ఒక అగ్రిమెంట్ జరగడం అనేది ఈ కమ్యూనల్ అవార్డులో భాగంగా మీరు చదవాల్సి ఉంటుందండి. అయితే 1932 ఆగస్టు 16న ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్, ఇక్కడ ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నాడండి, ఈ అవార్డు ప్రకటించిన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరని? రామ్సే మెక్డొనాల్డ్. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కొరకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ 1932 కమ్యూనల్ అవార్డును అయితే అనౌన్స్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, పర్యావరణ ఉద్యమాలకు నాంది పలికిన పుస్తకంగా భావించే సైలెంట్ స్ప్రింగ్ పుస్తకం ఎవరు రచించారు? రచల్ కార్సన్ రచించారండి. ఈ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఉంది. లోనార్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? ఇది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉందండి. ఈ లోనార్ సరస్సు ఒకప్పుడు భారీ ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డదని భావిస్తున్నారు. చాలా ప్రత్యేకమైనటువంటి సరస్సు ఇది మీకు మహారాష్ట్రలో. ఇది ఒక రామ్సర్ ప్రదేశం కూడా, ఎందుకంటే చిత్తడి నేలలు అంటాం కదా, వెట్లాండ్స్ అంటాము, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ రామ్సర్ అగ్రిమెంట్ ఏదైతే ఇరాన్లోని రామ్సర్లో మీకు 1971లో ఒక అగ్రిమెంట్ జరిగింది, ఇలాంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలని. అందులో భారతదేశంలో గుర్తించినటువంటి ఈ చిత్తడి నేలల జాబితా లేదా వెట్లాండ్స్లో లేదా రామ్సర్ ప్రదేశాలలో ఈ లోనార్ సరస్సు కూడా ఒకటి. భారతదేశం వెలుపల ప్రారంభించిన ప్రపంచపు మొదటి యోగ విశ్వవిద్యాలయం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి వివేకానంద యోగ విశ్వవిద్యాలయం అండి. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఏర్పాటు చేశారు. ప్రీవియస్ క్వశ్చన్, పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగపరమైన హోదా ఇవ్వాలని ఏ కమిటీ సూచించింది? ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచించిందండి. దాని ప్రకారమే మనము 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేశాము. 93 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి. అదేవిధంగా మున్సిపాలిటీ నగరపాలక సంస్థలకు సంబంధించి 74వ రాజ్యాంగ సవరణ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు అనేవి స్థానిక సంస్థలకు మరి రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
మానవ రక్తం యొక్క pH విలువ ఎంత? 7.4 అండి. ఇది మీకు జనరల్ సైన్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్న. క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. లాలాజలమేమో 6.5 pH విలువను కలిగి ఉంటుంది. స్వచ్ఛమైన నీరు 7 pH విలువను కలిగి ఉంటుంది. సముద్రపు నీరు 8.5 pH విలువను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 9. మానవ శరీరంలో అత్యంత కఠినమైన పదార్థం ఏది? టూత్ ఎనామిల్. ఇది కాల్షియం ఫాస్ఫేట్ చేత నిర్మించబడింది, దంతాలకు ఉంటుంది. భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు ఐర్లాండ్ నుండి స్వీకరించినాము రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని. అదేవిధంగా భారతదేశంలో మనకు రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా అని ఉంటాయి. అందులో ఉమ్మడి జాబితాను ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాము. అవశిష్ట అధికారాలు అనే కాన్సెప్ట్ను మనం రెసిడ్యువల్ పవర్స్ అంటాము. దీన్ని కెనడా నుంచి తీసుకున్నాము. రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన విధానాన్ని మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఇవి చాలాసార్లు అడుగుతున్నటువంటి ప్రశ్నలండి. సో ఈ రోజుకి ఈ 10 ప్రశ్నలతో ఈ వీడియోని ఇక్కడ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే మీకు మరియు 10 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది.